ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్, గురుకుల్, లైబ్రేరియన్, డిజిటల్ అసిస్టెంట్, జేఎల్ఎం, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీలలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఒక్కసారి విచ్చేయండి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అద్భుతమైన ఫలితాలతో ఉద్యోగాలను అందించిన ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉద్యోగ లక్ష్యమే ధ్యేయంగా ఎంచుకొని అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అతి సులభమైన రీతిలో వివరాత్మకమైన విశ్లేషణతో డైలీ, వీక్లీ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ విజయాలను అందిస్తున్న సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఫిజికల్ తో పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ తరగతుల సదుపాయం కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఆఫ్లైన్ కోర్సు తీసుకున్న వారికి ఆన్లైన్ కోర్సు ఉచితంగా లభించును. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడం కోసం సంప్రదించండి 6309398306. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మా బ్రాంచులు హైదరాబాద్, హన్మకొండలో కలవు. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్లో ఇప్పుడు మనం ఒక టాపిక్ ఎంఎస్ ఆఫీస్లో ఉన్నాం. పవర్ పాయింట్ అనే టాపిక్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది వెరీ స్మాల్ టాపిక్ పవర్ పాయింట్. దీంట్లో నుంచి ఒక 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న టాపిక్, అంటే అరౌండ్ ఒక మీరు 5 to 10 బిట్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే సో దాంట్లోకి వెళ్ళి మనకి ఆన్సర్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, రైట్? సో ఇక్కడ పవర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీన్ని మనం ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అంటాం, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని మనం ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్, ఓకే. పవర్ పాయింట్ వచ్చేసి ఏంటంటే దీన్ని మనం ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ అని అనడం జరుగుతుంది. అభ్యర్థులు అది గమనించాల్సి ఉంటుంది, ఓకే. అండ్ నెక్స్ట్, సో ఎవ్రీ న్యూ ఫైల్ is called as blank presentation. సో దీన్ని మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ అంటాం. ఎవ్రీ న్యూ ఫైల్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాంక్ ప్రెజెంటేషన్, రైట్? సో ఎవ్రీ న్యూ ఫైల్ని మనం బ్లాంక్ ప్రెజెంటేషన్ అంటాం, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి డిఫాల్ట్ నేమ్. సో default name for presentation, default name that is presentation 1, default name that is presentation 1 కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. డిఫాల్ట్ నేమ్ వచ్చేసి presentation 1 అని ఉంటుంది. డిఫాల్ట్ నేమ్ presentation 1, రైట్? వాటికి సంబంధించిన పాయింట్స్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈచ్ న్యూ పేజ్, ఎవ్రీ పేజ్ ఇన్ ఏ presentation. So every page in a presentation is called as a slide. Under them, okay. Every page in a presentation is called as slide, right? Next one, first slide is called as home slide. First slide is called as home slide, ఓకే. హోమ్ స్లైడ్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హోమ్ పేజ్ అని కూడా అనొచ్చండి, హోమ్ పేజ్, రైట్? ఓకే, దీన్ని ఫస్ట్ స్లైడ్ కింద కన్సిడర్ చేస్తాం. లాస్ట్ స్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ స్లైడ్. లాస్ట్ స్లైడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎండ్ స్లైడ్. దీన్ని ఎండ్ స్లైడ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ స్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎండ్ స్లైడ్ అండ్ ఫస్ట్ స్లైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ హోమ్ స్లైడ్ అనొచ్చు. లేదు అంటే దాన్ని హోమ్ పేజ్ కింద కూడా మనం కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, హౌ టు రన్ ప్రజెంటేషన్ అంటాడు, ఓకే. బై ప్రెస్సింగ్ F5 ఈజ్ ఎ బటన్. F5 ఈజ్ యూజ్డ్ టు రన్ ది ప్రజెంటేషన్. సో దీన్ని ప్రజెంటేషన్ రన్ చేయడానికి మనం యూజ్ చేసే బటన్ వచ్చేసి ఏంటి అంటే సో F5 అనే దాని కింద మనం కన్సిడర్ చేయాలి. హౌ టు రన్ ద ప్రజెంటేషన్ అంటే బై యూజింగ్ F5, రైట్? నెక్స్ట్ ఇంకొక పాయింట్ని కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే దీంట్లోనే పవర్ పాయింట్ వ్యూస్ అని ఉంటుంది. సో వాట్ ఆర్ ద వ్యూస్, ఓకే. సో పవర్ పాయింట్ వ్యూస్, మరి మనకు పవర్ పాయింట్లో ఉన్న వ్యూస్ ఏంటి? సో వాట్ ఆర్ ద వ్యూస్ ఇన్ ద పవర్ పాయింట్ అని కనుక మనకు అన్నట్లయితే ఇక్కడ పాయింట్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి నార్మల్ వ్యూ అని ఉంటుంది. సో ఇది ఒకటి నార్మల్ వ్యూ. నెక్స్ట్ వన్ స్లైడ్ సార్టర్ వ్యూ.
right? Slide sorter view, presentation normal view and slide sorter view. Next notes page view, notes page view. Next one slideshow view, slideshow view. Next one master view, right? Okay, these are the views in the presentation. అంటే మనకు ప్రెజెంటేషన్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వాట్ ఆర్ ద వ్యూస్? నార్మల్ వ్యూ అన్నట్టు. సో నార్మల్ వ్యూ అంటే ఇండైరెక్ట్గా దీన్ని వచ్చేసి ఏంటంటే మనం డిజైన్ వ్యూ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు. నార్మల్ వ్యూ అంటే ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డిజైన్ వ్యూ. దీన్నే డిజైన్ వ్యూ అనొచ్చు. సో దీన్ని డిజైన్ వ్యూ అనొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఫర్ ఎడిటింగ్ అండ్ క్రియేటింగ్ ప్రజెంటేషన్స్. ఓకే, ఎడిటింగ్ అండ్ క్రియేటింగ్ ప్రజెంటేషన్స్. మనం ప్రజెంటేషన్స్ని క్రియేట్ చేయడానికి సో లేదంటే ఎడిట్ చేయడానికి యూజ్ చేసేది ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం నార్మల్ వ్యూ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ స్లైడ్ సార్టర్ వ్యూ. స్లైడ్ సార్టర్ వ్యూ అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే టు ప్రొవైడ్ ద థంబ్నెయిల్స్. ఓకే, టు ప్రొవైడ్ థంబ్నెయిల్స్. మనకు థంబ్నెయిల్స్ ఉంటాయి, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఉన్నట్టు అట్లా ఆ స్టైల్లో ఉంటాయి. టు ప్రొవైడ్ ద థంబ్నెయిల్స్ ఫర్ ప్రజెంటేషన్. మనం ప్రజెంటేషన్స్కి థంబ్నెయిల్స్ ప్రొవైడ్ చేయాలి అంటే వీ గో విత్ ద స్లైడ్ సార్టర్ వ్యూ. ఓకే, దట్ ఈస్ ద thumbnails for the presentations. To provide the thumbnails for the presentation అంటే by using slide sorter view. ఓకే, తర్వాత నోట్స్ పేజ్ వ్యూ. ఇక్కడ నోట్స్ పేజ్ వ్యూ అని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే దీన్ని ఇండైరెక్ట్గా వచ్చేసి ఏంటి అంటే ప్రింటింగ్ స్టైల్ అని కూడా అనొచ్చు. స్లైడ్స్ ఇన్ ప్రింటింగ్ ఫార్మాట్స్. సో ఓకే, సో స్లైడ్స్ ఇన్ ప్రింటింగ్ వ్యూ ఫార్మాట్. మనకి ఏదైనా ప్రింటింగ్ వ్యూ ఫార్మాట్లో మనకు స్లైడ్స్ కానీ ప్రజెంటేషన్ కానీ డిస్ప్లే అవ్వాలి అంటే సో వీ గో విత్ నోట్స్ పేజ్ వ్యూ. స్లైడ్ షో వ్యూ అంటే దిస్ ఈజ్ రన్నింగ్ వ్యూ అన్నట్టు. ఓకే, ఇట్ ఈజ్ ఏ రన్నింగ్ ఆఫ్ ప్రజెంటేషన్. సో ఇట్ ఈస్ ఎ రన్నింగ్ ఆఫ్ ప్రజెంటేషన్. So it is a running of a presentation that is called as a slideshow view. So finally that is a master view, right? ఇది మాస్టర్ వ్యూ అని అంటే జనరల్గా వచ్చేసి ఏంటి అంటే ఇండైరెక్ట్గా టెంప్లెట్స్. ఓకే, మాస్టర్ టెంప్లెట్స్ టు ద ప్రజెంటేషన్. సో మాస్టర్ టెంప్లెట్స్ టు ది ప్రజెంటేషన్, రైట్? మాస్టర్ టెంప్లెట్స్ టు ద ప్రజెంటేషన్. సో దీస్ ఆర్ ద వ్యూస్ రిలేటెడ్ టు ద పవర్ పాయింట్. ఓకే, సో కొద్దిగా బేసిక్గానే ఉంటాయి దీంట్లోని క్వశ్చన్స్, రైట్? కాకపోతే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకు పవర్ పాయింట్లో ఏదైనా అనిమేషన్స్ని మనం యాడ్ చేయాలి ప్రజెంటేషన్స్కి అంటే బై యూజింగ్ కస్టమ్ యానిమేషన్ అని ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో కస్టమ్ యానిమేషన్ అంటే వచ్చేసి ఏంటంటే టు అప్లై ది అనిమేషన్ ఎఫెక్ట్స్ టు ద ప్రజెంటేషన్. animation effects to presentation. So to apply the animation effects to the presentation, that is related to the custom animation. Okay, right, thank you.